ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో తమ నౌకను అమెరికా స్వాధీనం చేసుకోవడంపై రష్యా తీవ్రంగా స్పందించింది. ఏం చేసినా తమకు ఏమీ కాదన్న అతి విశ్వాసం అమెరికాకు ఎంతమాత్రం మంచిది కాదని హితవు పలికింది. అగ్రరాజ్యం కోస్ట్ గార్డ్ నౌకలను ముంచాల్సి వస్తుందని హెచ్చరించిన రష్యా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తే మిలిటరీ దాడులు ఎదుర్కోవడానికి అమెరికా సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. రష్యా జెండాతో ఉన్న వెనజువెలా చమురు నౌకను అమెరికా సీజ్ చేయడంతో ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ఘటనపై ఇప్పటికే పుతిన్ సర్కారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా రష్యా చట్టసభ సభ్యుడొకరు అగ్రరాజ్యానికి గట్టి హెచ్చరిక చేశారు. అవసరమైతే అమెరికా పడవలను ముంచేస్తామని హెచ్చరించారు. ఏం చేసినా తమకు శిక్ష పడదన్న అతి విశ్వాసంతో అమెరికా ప్రవర్తిస్తోందన్నారు. ప్రతీకార చర్యలతో అమెరికాను అడ్డుకోవాలని రష్యా చట్టసభ సభ్యుడన్నారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తే మిలిటరీ దాడులు ఎదుర్కోవడానికి అమెరికా సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. అవసరమైతే టార్పిడోలతో దాడులు చేయడంతో పాటు అమెరికా కోస్ట్ గార్డు నౌకలను ముంచేయడం వంటివి చేయాల్సి వస్తుందని రష్యా చట్ట సభ్యుడు అలెక్సీ జురావ్లెవ్ అన్నారు. రష్యా జెండా ఉన్న వెనజువెలా నౌక స్వాధీనానికి సంబంధించిన వీడియోను అమెరికా కోస్ట్ గార్డు విడుదల చేసింది. యుఎస్ రక్షణ శాఖ తీర రక్షక దళం సంయుక్త ఆపరేషన్ నిర్వహించి రష్యా నౌక మ్యారినెరాను సీజ్ చేసినట్లు పేర్కొంది. అమెరికా భద్రత, అంతర్జాతీయ చట్టాలను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని యుఎస్ కోస్ట్ గార్డు రాసుకొచ్చింది. ఐస్లాండ్ దక్షిణ తీరానికి 190 మైళ్ల దూరంలో రష్యా జెండా కలిగిన వెనజువెలా నౌకను అమెరికా స్వాధీనం చేసుకుంది. హెలికాప్టర్ ద్వారా అమెరికా మెరైన్లు నౌకపైకి దిగి అందులోని సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్కు బ్రిటన్ కూడా సహకరించడం పరిస్థితిని మరింత జటిలం చేసింది. నౌకపై అమెరికా దాడి చేసే సమయానికి రష్యా నౌకాదళం కూడా ఆ సమీపంలోనే ఉన్నట్లు సమాచారం. ఏ దేశం జెండా లేని మరో నౌకను కూడా అమెరికా దళాలు సీజ్ చేశాయి.